అంటే ఎవరైతే దీని మీద ట్రోలింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదలుచుకొని మీరు ఇవాళ ఇదంతా మాట్లాడినట్టుగా అనిపిస్తోంది. డెఫినెట్‌గా ఈ విషయాలు కూడా కొన్ని కన్సిడర్ చేయాలి. ఎవరైతే అల్లు అర్జున్‌ని అదే పనిగా టార్గెట్ చేసి వైరల్ వీడియోస్ పెడుతూ ఇక్కడ ప్రియా గారు ఇక్కడ ఏంటంటే ఒక హీరో అవ్వాలంటే ఒక హీరో సక్సెస్ఫుల్ హీరో అయిన తర్వాత ఆ సక్సెస్ఫుల్ హీరో ఆ సక్సెస్ ని కొనసాగించడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ టర్న్ ఓవర్ అవుతోందంటే ఇక్కడ కొంతమంది హైక్ చేసినటువంటి టికెట్ రేట్స్ గురించి మాట్లాడారండి. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు టికెట్ రేట్స్ హైక్ చేశారా, లేకపోతే ప్రొడ్యూసర్స్ తీసుకువెళ్ళి మేము ఇంత బడ్జెట్తో సినిమా తీసాం, మేము ఇంత మాకు రికవర్ అవ్వాలంటే ఇట్లా హైక్ చేస్తే వారం రోజులు హైక్ చేస్తే ఇట్లా టికెట్ రేట్స్ ఇట్లా ఎవరెవరు సేఫ్ అవుతారు అని చెప్పి వాళ్ళు రిక్విజేషన్ చాలా రిటర్న్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత టికెట్ రేట్స్ హైక్ చేశారా లేదా? రెండు రాష్ట్రాల అధినేతలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ ఫైల్ పుటప్ చేసిన తర్వాత వాళ్ళ సిగ్నేచర్ లేకుండా జీవో కాపీ విడుదల చేయకుండా ఎక్కడా టికెట్ రేట్స్ హైక్ జరగదండి. దాని హీరోని మాత్రమే బాధ్యుడు చేస్తూ మాట్లాడేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఇవాళ సినిమా బాగుంటే సినిమా నచ్చితే థియేటర్కి వెళ్తున్నారు, బాగోలేకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా ఎవరు థియేటర్ లో వెళ్ళి చూడటం లేదు, ఓటీటీలు ఇంట్లో కూర్చొని చూస్తారు. అంటే ఇది ఒక్క రోజున రేవతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చే పరిణామంగా భావిస్తున్నారు మీరు, అలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అవును, ఆ సంఘటనకి ముడిపెడుతున్నారు. ఆ దుస్సంఘటనకి మిగతా అన్ని అంశాలని ముడిపెట్టేసి ఒక విలన్ గా కేవలం హీరోని చూపించాలనేటటువంటి ప్రయత్నం, కేవలం విలన్ గా అల్లు అర్జున్ గారిని చూపించాలనేటటువంటి ప్రయత్నం ఎంత దుర్మార్గం అంటే మాట్లాడిన మాటలు ఏం మాటలు మాట్లాడారు సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్టడం, ఏం డైలాగ్స్ పెట్టారు? అదే ఏ డైలాగ్స్ చెప్పండి ఏ డైలాగ్స్ మీద. అవును, ఏ డైలాగ్స్ మీకు తెలియదు ఏం లేదు, సినిమాలో డైలాగ్స్ లేవండి. ఇప్పుడు నేను ప్రీమియర్కి వెళ్ళాను, నేను ఫ్యామిలీతో ప్రీమియర్కి వెళ్ళాను, ఎక్కడున్నాయి డైలాగ్స్? ఒక వర్గం మీడియా రాత్రంతా కూర్చొని వండి వాచినటువంటి కుకుడ్ స్టోరీస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడున్న డైలాగ్స్ లేవు. ఎవరు తీసేశారు? నేను చూసొచ్చాను కదండి. మీరు క్రియేట్ చేశారు, ఒక వర్గం మీడియా క్రియేట్ చేసిందని చెప్తున్నాను. దాని గురించి సంక్రాంతి తర్వాత సాక్ష్యాధారాలతో కూడా మాట్లాడబోతున్నాం. రైట్, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారు, వాటన్నిటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఇంకేం డైలాగ్స్ ఉన్నాయండి? ఒక అద్భుతమైనటువంటి చిత్తూరు జిల్లా భాషని, యాసని, మాండలికాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయా పాత్రల యొక్క భావోద్వేగాలు మీకు నిన్న మొన్న ఎక్కడో నేనే మాట్లాడాను. సిద్ధప్ప నాయుడు పాత్ర చిత్తూరు జిల్లా యాస మాట్లాడితే జగపతి బాబు గారు పోషించిన రావు రమేష్ గారు సిద్ధప్ప నాయుడు పాత్ర పోషించారు. కోగటం ప్రతాప్ రెడ్డి పాత్ర పోషించిన జగపతి బాబు గారి పాత్ర కడప జిల్లా యాస మాట్లాడుతుంది. మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఇంకొకసారి సినిమా చూడండి, ఏ డైలాగ్స్ పెట్టారు? హీరోని ఎలివేట్ చేసే క్రమంలో వన్ లైనర్స్, పంచ్ లైనర్స్ చాలా రాస్తారు రైటర్స్. ఇక్కడ వేరే ఏదైనా వర్గాన్ని కానీ, ఇంకెవరైనా వేరే ఇతర హీరోల్ని కానీ, లేకపోతే ఇంకెవరైనా అన్య మతస్థుల్ని కానీ ఎవరిని కించపరిచేటటువంటి డైలాగులు పుష్ప 2లో లేవు. రైట్, పుష్ప 2 మూవీ ఒక్కటే కాదండి శ్రీకాంత్ గారు. ఇక్కడ నేను మాట్లాడాలనుకునేది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ కానీ ఒక్కటే అని చూసిన వాళ్ళ మనసులు విరిచేసేలాగా సినిమాలో డైలాగ్స్ అదే చెప్తాను. ఆ మాటలు కానీ, బిహేవియర్ కానీ, నాకు ఎవరితో పని లేదు అని మాట్లాడడం కానీ ఫ్యాన్స్ ఇంతగానో హర్ట్ చేసింది కదా ఒకానొక సిచ్యువేషన్ లో. మరి దాని ప్రభావమే ఇప్పుడు ఇదంతా ఉంది కదా, మరి దాన్ని మీరు ఎలా కప్పిపుస్తారు? మీరు ఒక దానిలో నుంచి ఇంకో దానిలోకి వచ్చారు. నాకు ఎవరు వద్దని ఆయన ఏ రోజు చెప్పలా. చిరంజీవి గారింటికి మొన్న వెళ్ళి మాట్లాడారు. చిరంజీవి గారు నా కింగ్డమ్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ ప్రియా గారు, నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక మొక్క ఎదిగే క్రమంలో ఏమవుతుందంటే, ఒక మొక్క నాటుతాం మనం. నాటిన తర్వాత మొక్కకి ఏం చేస్తామంటే, ఏ పశుపక్షాదిలో ఏవి తినకుండా ఉండాలి అని చెప్పేసి దానికి ఒక ట్రీ గార్డు పెడతాం మనం. ఆ ట్రీ గార్డు పెట్టిన తర్వాత ఏంటంటే, ఒక దశ దాటిన తర్వాత మీరు ఆ ట్రీ గార్డు తీసేస్తారు ఎవరైనా. ఎందుకంటే అది మహావృక్షమై శాఖలుగా అలా ఒక దశ వరకు కొన్ని ట్రీ గార్డ్స్ ఉన్నాయి అల్లు అర్జున్ గారు. ఆ ట్రీ గార్డ్స్ లో నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆ ట్రీ గార్డ్స్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మీరు ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి మీరు జీ హుజూర్ అంటూనే ఉండాలి అంటే మాత్రం ఏంటంటే, మీరు ఒక యునానిమస్
యూనివర్సల్ యాక్సెప్టెన్సీ మీకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ప్రతి సందర్భంలోనూ మీరు మీ కృతజ్ఞతను మీ విధేయతను తెలియపరుస్తూనే ఉండాలంటే అది సాధ్యపడదండి అన్ని డయాస్ మీద. ఎక్స్పెక్ట్ చేస్తారు శ్రీకాంత్ గారు. ఎలా ఎవరు అంటారు? ఎక్స్పెక్ట్ ఇప్పుడు చేస్తారు? ఎవరు ఎక్స్పెక్ట్ ఇద్దరు చేస్తున్నారు? ఫ్యామిలీలు ఒక్కటే అని అన్నప్పుడు ఎవరు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తారు, అట్ ది సేమ్ టైం మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ కూడా వస్తారు. అవును. అందరూ కలిసి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు Hmm. వాళ్ళ హీరో గురించి, వాళ్ళ అభిమాన నటుడి గురించి కూడా మాట్లాడాలి అని. ఇది అలాంటప్పుడు చాలా నేను మాట్లాడాలన్నప్పుడు definitely hurt అవుతారు. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే దీనికి సంబంధించి ఒక సభలో మీకు ఖైదీ నెంబర్ 150 సభలో ఇక్కడ అల్లు అర్జున్ గారి టాపిక్ కాదండి. ఖైదీ నెంబర్ 150 సభ ఏదైతే ఉందో మంగళగిరిలో జరిగినప్పుడు ఇట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి అభిమానులు వచ్చి వాళ్ళ అరుపులు కేకలు హోరెత్తిస్తుంటే నాగబాబు గారు వేదిక మీదకి వచ్చి మీరు ప్రతి సభకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఆ అంటే సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే కదా, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సే కదా. నాగబాబు గారు ఫ్యామిలీ మెంబరే, అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ మెంబరే. ఇప్పుడు ఇక్కడ వర్టికల్ స్ప్లిట్ ఎవరు తీసుకొస్తున్నారు? మీరు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ఉద్దేశం ఫ్యాన్సే వాళ్ళు ఫ్యాన్సే వాళ్ళు ఫ్యాన్సే నేను మీ ముందర పెడుతున్నాను. వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళ ఒపీనియన్ కాదు. వాళ్ళు కొంతమంది అభిమానులు అనే పేరిట కొంతమంది ఉన్మాదులు ప్రతి చోట ప్రతి సభలో, ఇక్కడే కాదండి ప్రతి సభలో. ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్న సభలో రామ్ చరణ్ ఎందుకు రాలేదని అన్నారు. మీకు అర్థమవుతుందా? ఏది సర్దార్ గబ్బర్ సింగ్ ఈవెంట్ జరుగుతుంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డయాస్ మీద ఉంటే రామ్ చరణ్ గారు ఎందుకు రాలేదు కింద ఉన్నటువంటి వాళ్ళు అరుస్తున్నారు. మీరు ఏ సమాధానం చెప్తారు? వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ప్రతి డయాస్ మీదకి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకరు అవుట్డోర్ లో ఉంటారు, ఒకరు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు. ప్రతి ఒక్కరు అందరూ స్టార్లే కదండి. వరుణ్ స్టారే, సాయి దుర్గ తేజ్ స్టారే, ఎవరు స్టార్ కాదు ఇంట్లో. 12 మంది ఉన్నారు మొత్తం. ఏది సెలబ్రిటీలు, హీరోలు, స్టార్లు అందరు తీసుకుంటే ఫ్యామిలీలో 12 మంది ఉన్నారు. అందరూ ఒక డయాస్ మీదకి ఎప్పుడు రాలేరు. ఎవడో ఒకడు వచ్చి అరుస్తూ ఉంటాడు, ఒక గుంపు అరుస్తూ ఉంటుంది మీకు అక్కడ. ఆ ప్రతి గుంపుకి మీరు సమాధానం చెప్పుకుంటూ వెళ్ళారు అనుకోండి, మీకు ఇప్పుడు పుష్ప ఉండదు, పుష్ప 2 ఉండదు, అలవైకుంఠపురం ఉండదు. వీళ్ళు పని చేసుకోవడం మానేస్తారు. ఇంకా వీటికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి ఇంకా మనం. రైట్. సో శ్రీకాంత్ గారు ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఏంటంటే మీరు ఎలాగో నా డిబేట్ ని కంటిన్యూ చేయనివ్వరు, మీ వర్షన్ మీరు చెప్తున్నారు, ఫ్యాన్స్ ని ఆలోచించట్లేదు. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ నైస్ డిస్కషన్ విత్ యూ. థ్యాంక్ యూ. సో ఎట్ లాస్ట్ అల్లు అర్జున్ గారి అత్యుత్సాహం కాదు, అల్లు అర్జున్ గారిది ఎలాంటి పొరపాటు లేదు అని అంటున్నారు. లెట్ us వెయిట్ ఫర్ ద కమెంట్స్ బిలో. ఇక్కడ నేను రెడ్ టీవీ ముఖంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే మీరు చూసే దృష్టికోణంలో అతని స్థాయి కానీ అతని స్థానం కానీ పెరిగిన క్రమంలో ఏమవుతుందంటే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి ఒక హీరో కావచ్చు, ఒక స్టార్ కావచ్చు, ఒక విఐపి కావచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు, మనకు అందనంత దూరం అందనంత ఎత్తిదిగిన తర్వాత ఏమనిపిస్తుందంటే తెలియకుండా చాలా మందికి ఒక కినుక వహిస్తారు. ఎవరైనా ఒక రాయి వేద్దాం, ఈ తటాకంలో ఒక రాయి వేద్దాం అని చెప్పేసి చప్పట్లు రావు అని డే వన్ అల్లు అర్జున్ గారు నేను చెప్పేది 22 సంవత్సరాల క్రితం మాట. డే 1 అల్లు అర్జున్ గారు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ఇవాళకి ఆయన అలాగే ఉన్నారు. అదే కదా ఫ్యాన్స్ కూడా అనేది, అలాగే ఉన్నారు. ఆయన అలాగే ఉన్నారు. ఏజ్ తగ్గట్టు కాదండి, ఆయన ప్రవర్తనలో కానీ, పనితీరులో కానీ, వినయంలో కానీ, విధేయతలో కానీ, కృతజ్ఞతా భావంలో కానీ ఆయన డే 1 నుంచి ఇవాళ వరకు అలాగే ఉన్నారు. చూసే వాళ్ళ దృష్టికోణం మారితే ఎందుకు మళ్ళీ నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు కనీవిని ఎరుగని ఒక విజయ దుందుభి మ్రోగించేసిన తర్వాత ఏమైపోతుందంటే కొన్ని వర్గాలకి తెలియకుండా ఈర్ష, అసూయ, ద్వేషం పెళ్ళుబుకుతాయి అన్నమాట. పెళ్ళుబుకిన తర్వాత ఎలా వేద్దాం రాళ్ళు అంటే మీకు ఒక రచయిత చెప్తాడు, నీ కోసం నీ గురించి ఎవరైనా నీ మీద రాళ్ళు రువ్వుతున్నారనుకో, తిరిగి నువ్వు ఆ రాళ్ళను వాళ్ళ మీద రువ్వకు, ఆ రాళ్లతో నువ్వు ఒక కోటని నిర్మించు అంటాడు. ఆ కోటని నిర్మించే పనిలో అల్లు అర్జున్ ఉన్నాడు, అందులో సందేహం లేదు. రైట్. సో ఇవన్నీ వాంటెడ్లీ చేసే పోస్ట్లే తప్ప